నేను ముందు పిడికినా తన్నీరు చెట్టు మీద కొమ్మ చెట్టు మీద కొమ్మ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ మీరు ఎన్నిక పడినా పండించిన రైతులు ఆదుకోవాలి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులు వెంటనే ఆదుకోవాలి అధికారులు ప్రభుత్వం ఎవరున్నారా ఆఫీసర్లో కొద్దిగా ఎన్నిక రాడా మీరు కార్యకర్తలు కొంచెం ఎన్నిక రాడపా వచ్చినారు సార్ 2 సార్లు ట్రాన్స్పోర్ట్ మాట్లాడాను సార్ నేను మాట్లాడితే బిడ్డింగ్ గురించి మాట్లాడంలే దీని గురించి ఎవరు చేసేది ప్యాంప్లెట్ ప్రభుత్వం వేసింది దీని ప్రకారం బిడ్డింగ్ అయినా కానీ మేమేం చేయాలా మేము అడిగేది పోయిన సంవత్సరం కాటన్ ఉంది ఈ సంవత్సరం కాటన్ దీంట్లో ఏమేమి పెట్టినారు క్లాసులు ఒక క్వింటాల్ కొంటామా దీని ప్రకారం అయితే ఒక క్వింటాల్ కొంటామా చెప్పండి ఏం చెప్తున్నాడు దీన్ని ఈ దిగువ నాణ్యత ప్రకారం పాటించి మద్దతు ధర పొందగలరు అంట ఇవన్నీ ఉంటే లేనిటి ఏం చేయాలా మీరు ఇన్ని క్లాజులు పెట్టినారు 1 2 కాదు చూడండి ఎన్ని క్లాజులు ఉన్నాయో దీని ప్రకారం ఉంటే కొంటారంట దీని ప్రకారం మీరు ఒక క్వింటాల్ కూడా లేదు ఒకవేళ దీని ప్రకారం ఉండేవాడు ముందే పోయి అమ్ముకుంటాడు ఇది కాదు పద్ధతి ఏమి చేస్తారో చెప్పండి మీరు మేము పోయినాం చేసినామంటే కాదు మీ ప్రకారం ఉండే మీకు మేము 10 ఎకరాలు 15 ఎకరాలు చేన్లు ఇస్తాము రేపు సంవత్సరం పండించి ఇవ్వండి అట్లా
మీరే సొంతం ట్రాక్టర్లు కూడా పంపిస్తాం మీకు సేద్యాలు చేసేకి ట్రాక్టర్లు కూడా పంపిస్తాం మీరే సేద్యం చేసి మేము ట్రాక్టర్లు ఇస్తాం పత్తి గింజలు పెట్టి తెలంగాణలో రైస్ తీసుకున్నారు మలకపోయిన వడ్లు తెలంగాణలో తీసుకున్నట్టు మార్కెటింగ్ యార్డులు కొని మీరు పెట్టుకోండి మేము వద్దాం ఈ ప్రకారం నువ్వు పండిస్తావా ఈ ప్రకారం ఉంటే కొంటామండి ఎట్లయితుంది మీరే పండిండి తీసుకోండి మొలకలు వచ్చిన వడ్లు కూడా తీసుకున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఏపీ గవర్నమెంట్ కొని మీ మార్కెటింగ్ యార్డులు డంప్ చేసుకోండి దాని తర్వాత ఎవరితో నమ్మండి మేము వద్దండి మార్కెట్ మాకు సీసీ వాళ్ళు పిలిపెట్టి మీరేం చేస్తారు నువ్వు నామమాత్రం మీ ప్రెసిడెంట్ కు సాయంత్రం అయితే లెక్కిస్తాం అది నాకు తెలుసు ఇవ్వాల్సిందే వద్దు అవన్నీ వద్దు సీసీ వాళ్ళు రమ్మన్నాడు ఫోన్ చేయండి నీకు తెలియదు నంబర్ పిలిచండి ఇప్పుడు పిలిచి మాట్లాడండి స్పందించడం లేదు వాడితో మాట్లాడాలి వాడు ఏమంటాడు నేను ఎమ్మెగనూరులో ఉన్నా ఆడున్నా ఈడున్నా అసలుకు మీరు కొన్నా కానీ తీసుకునే దాని దగ్గర మీ దగ్గర డబ్బులు లేవు सर जेसी प्रभाकर सर है बात करते सर बात करें सर क्या करते हैं हाँ बोलो आप ज्यादा बात करते हैं हम एमएगनूर में आदोनी में बोल के हम आके या बैठे आके बात करो ठीक है ना क्या सोच रहे वहाँ आके मारते सब जने आके आओ तुम आओ याको చెప్పరమ్మా నా కొడుకుని ఏడున్నాడు ఎవరు ఉన్నాడు నా కొడుకు పిలవండి మీ ఎడ్డును పిలవండి ఇక్కడ పిలవండి మీ ఎడ్డును వచ్చేమను వచ్చేదాకా కదలం ఎవరు మీద ఇట్లే కూర్చుంటాం మేము వేల కింటాల పత్తి ఓడిపోయింది ఇళ్ళల్లో 2 రోజులైనా ఇట్లే కూర్చోగలము 2 సంవత్సరాల పత్తి అట్లా ఉంది మందు తాగేదంటే కొలగా ఉంది రైతులకి ఆయన ఇటుకు వచ్చే వరకు ఎవరు కదలరు కాదయా ఇన్ని ఇది అయ్యే పనే పిడికడిగా నమ్ముకోలేడు ఈ ప్రకారం అయితే అది ఏమి ఎన్ని క్వింటాలు 70,000 ఎకరాకు 4 కింటాలు అంటే ఎంత మంది ఉంటుంది అన్ని లిమిటేనా అంటే కళ్ళు ఏం లే కంటిన్యూలు చూసేదాన్ని ఇవన్నీ పెట్టినారు 2 క్వింటాలు 15 రోజులు ఉండాలి వాళ్ళకి 4 క్వింటాలు వేసుకొని డబ్బులు ఇచ్చేటట్టుంటే చెప్పండి చూపిస్తాం 10 సంవత్సరం 2 క్వింటాలు కూడా కాలే అవి ఇస్తాము లిస్టు తీసుకోండి దాని ప్రకారం మాకు 4 క్వింటాల కింద లెక్క 4 క్వింటాల వద్దులే ఇవ్వాల్సిందే వాళ్ళు వాళ్ళ కండిషన్ ప్రకారం మీ కండిషన్ ప్రకారం ఇవ్వాలి మాకు ఎట్లా ఇవ్వకుంటే ఎకరాకి 70 కేజీలు 70 క్వింటాలు మేము చూపిస్తాం మా ఊర్లోనే 38 రూపాయలు పెట్టి కేజీ పెరికి ఇచ్చినాం 2 సంవత్సరాలు అట్లా పెట్టుకున్నాము 2 సంవత్సరాలు బయట ఆర్బైట్ మీ అనంతపూర్ మార్కెటింగ్ ఉన్నాడు కదా ఏం పేరు అంటారు ఏం పేరు సత్యనారాయణ చౌదరి దగ్గర కూర్చొని ఎవరెవరు కూర్చున్నారు ఎంపీ మీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అది కూర్చొని ఏం చెప్పినారు 5 రోజుల లోపల కొంటా ఉన్నారు ఈ పొద్దున 15 రోజులు మళ్ళీ ఈ పొద్దు ఏమంటారు మేము టెండర్ పిలిచినామో ఈ పొద్దు ఓపెన్ చేస్తారంట ఏం ఓపెన్ చేసేది సరే ఓపెన్ చేసినారు పత్తి ఎవరు కొంటారు ఎలా కొంటారు ఈ క్లాజులు అన్ని పెట్టినారు ఈ క్లాజులే ఉంటే మీరు అవసరమే లేదు మాకు ఈ క్లాజులే ఉంటే మాకు మీరు అవసరమే లేదు ఏమే అమ్ముకుంటారు ఎవరు అమ్ముకుంటారు అది అయిపోయా అసలు అంటే ఇప్పుడు అర్థం ఏమైంది మొదట ఈసారి పండిన పంటే అప్పుడు పోదు రెండో పంట ఎట్లా మేము అడిగేది రిక్వెస్ట్ చేసేది మార్కెటింగ్ యార్డులు ముందు కొనాలా ఇది సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ కాదు కొనాల్సింది ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ ద్వారా కొని మీరు డంప్ చేసుకోండి మీ గోడౌన్లో అవతల మీరు ఎట్లా కావాలంటే అట్లా అమ్ముకోండి ఈ ముందు ఏదో టెండర్ అంటే లారీ టెండర్ ఏం లారీ టెండర్ ఉంటే కదా
ఈ ప్రకారం అయితే ఒక్క కేజీ కూడా లేదు, ఒక్క పేజీ లేదు, ఒక్క కేజీ లేదు. ఇప్పుడు ఆరుబయట పెట్టుకున్న పత్తి అంతా విలేకరులకు మీరే ముందు నిలబడి ఇప్పుడు ఈ నిమిషంలో రాత్రి 100 క్వింటాల్ పత్తి కలిపి 100 క్వింటాల పత్తికి వాడేం కావాలా? అందులోకి సావాలా ఏం ఉండాల్సిన పని లేదు. ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. కనీసం ఇన్సూరెన్స్ చేసింటే మీరు పత్తి అన్న చేస్తాంటారు దానికి దీనికి పంటలకు ఏదైనా ఉండింటారు. వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మందు బాటిల్ తెచ్చి అంతే, రెండే. మీరే మందు బాటిల్ తెచ్చి కూర్చోండి అందరూ. పండించిన పంటకు సీఎం చేతగాని సీఎం చేతగాని సీఎం చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ చేతగాని ఎంపీ పత్తి రైతులు వెంటనే పత్తి రైతులు వెంటనే పత్తి రైతులు వెంటనే పండించిన పంటకు వెంటనే పంటకు వెంటనే పంటకు వెంటనే సీఎం 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 పండించిన పంటకు వెంటనే